బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 24. పూర్వ సఖుని ఉవాచ. తాననుగమనము సేయంబూనుటయును అంతలోన పూర్వసఖుడు విజ్ఞానస్వరూపకుండునునైన ధరాదివిజుడొక్కడ బలంగదియన్. చతుర్థ స్కంధము. పూర్వ సఖుని ఉవాచ. వైదర్భి తాను భర్తతో సహగమనం చేయటానికి పూనుకున్నది. అంతలో పురంజనునకు పూర్వసఖుడు, జ్ఞాని అయిన అవిజ్ఞాతుడు అనే బ్రాహ్మణుడు ఆమెను కలవడానికి చనుదెంచి అత్తలోదరి సునయోక్తులననునయించుచున్ తగననియన్. వనితా నీవెవ్వతే ఎవ్వనిదాన విదండెవండు వగ చెదవేలా. వచ్చి ఆమెను మంచి మాటలతో ఓదారుస్తూ ఇలా అన్నాడు. యవ్వనిత, నీవెవరు? ఎవరి దానవు? ఇతడెవరు? ఇతని కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు? అని అడిగి వెండియును నిట్లనియను. ఈ సృష్టి పూర్వమందును నీవెవ్వని తోడ సఖ్య సౌఖ్యములనవరతముననుభవించిదట్టి సఖుండన్. అని అడిగి వెండియును నిట్లనియను. ఈ సృష్టి పూర్వమందును నీవెవ్వని తోడ సఖ్య సౌఖ్యములనవరతము అనుభవించితట్టి సఖుండన్ అని ప్రశ్నించి ఇంకా ఇలా అన్నాడు. నేను నీ మిత్రుడను. ఈ సృష్టికి పూర్వం నీవు ఎవరి స్నేహంతో ఎడతెగని సౌఖ్యములను అనుభవించావో ఆ స్నేహితుడను నేను. నన్నెరుగుదేని మనమున నన్నెరుగకయున్ననైన నలిన దళాక్షి నన్ను పురాతన సఖుగా ఎనంగలదానవైన ఎరుగవే చెప్పుమా. నీవు నన్ను ఎరిగినా ఎరుగకపోయినా నన్ను పూర్వమిత్రునిగా తెలుసుకో. కావున నీవును నేనును పూర్వంబునందు మానస నివాసులమైన హంసలమయ్యుండి గృహంబు బాసి సహస్రవత్సరంబులు సకులమై వర్తించునంత నీవు ననుంబాసి భౌమభోగరతుండవై పదంబు నిచ్చగించుచు మహీమండలంబు కలయం గృమ్మరు నప్పుడొక్క కామినీ నిమితంబు పంచారామంబు నవద్వార సమేతంబు ఏకపాలకంబు త్రికోష్టంబు షట్కులంబు పంచవిపణంబు పంచప్రకృతియు స్త్రీనాయకంబునైన యొక్క పురంబోణగంటి అది ఎట్టిదనినం పంచారామంబులనం పంచేంద్రియార్థంబులు నవద్వారంబులన నాసికాది ద్వారంబులు ఏకపాలకంబన ప్రాణపాలనంబు త్రికోష్టంబులనం తేజోభిన్నంబులు షట్కులంబులన ఇంద్రియ సంగ్రహంబు విపణంబులనం కర్మేంద్రియంబులు పంచప్రకృతియనం పంచభూతంబులు ప్రకృతియను కామినియన బుద్ధి. ఇట్టి పురంబురం ప్రవిష్టుండైన పురుషుండు అంగనా పరతంత్రుడు అజ్ఞుండు అయిన నీవయ పురంబురం కామినీ సంస్పృష్టుండవై రమించుచు తత్సంగమంబున నష్టస్మృతివై వైదర్భేజన సంభావిత సుఖాభాసంబులగు దుఃఖంబులచే ఇట్టి పాపిష్టంబైన దశం పొందితివి. కావున
నీవు నేను పూర్వం మానస సరస్సులో నివసించే హంసలం. మనం మిత్రులమై మన నివాసాన్ని విడిచి 1000 సంవత్సరాలు సంచరించాము. నీవు నన్ను వదిలిపెట్టి క్షుద్రసుఖాలను, అధికారాన్ని కోరి భూమండలంలో తిరిగావు. అప్పుడు కామినీ నిర్మితం, పంచారామం, నవద్వారం, ఏకపాలకం, త్రికోష్ఠకం, షట్కులం, పంచవిపణం, పంచప్రకృతి, స్త్రీనాయకమైన ఒక పురాన్ని చూశావు. అది ఎలాంటిదో వివరిస్తాను విను. పంచరమాలంటే పంచేంద్రియార్థాలైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి 5. నవద్వారాలంటే ముక్కు మొదలైన 9 రంధ్రాలు. ఏకపాలకం అంటే ప్రాణం. త్రికోష్ఠాలు అంటే భూమి, జలం, అగ్ని అనేవి. షట్కులం అంటే నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మనస్సు అనే జ్ఞానేంద్రియాలు. పంచవిపణాలు అంటే వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు. పంచప్రకృతి అంటే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు. కామిని అంటే బుద్ధి. ఇటువంటి పురం, దేహం లో స్త్రీకాముకుడవు, అర్జుడవు అయి నీవు ప్రవేశించావు. నీవు ఆ కామినికి చిక్కి ఆమెతో క్రీడిస్తూ, ఆమె సంగమం చేత స్మృతిని కోల్పోయి ఈ మహాపాపదశను పొందావు. కాబట్టి నీవు వైదర్భివిగావు, వీరుడి తండు వివరింపగాగాడు విభుడు నీకు. ఓగి మున్ను పురమున ఉపరుద్ధు చేసిన ఆ పురంజనపతి వరయకావు. మరియు నీ వన్య సీమంతిని అనియును చర్చింపగా పూర్వజన్మమందు పురుషుండవనియును బుద్ధిదలంచుట అరయంగనీ ఉభయము అసత్యమింతయును మానుకీనమై యసగుమయ చేసి కల్పితమయ్యే. చర్చింప మనము పూర్వమున హంసలను యని పూని ఎరుగబలికి తెలియుమనల రూపంబు చూడు. నీవు విదర్భరాజు పుత్రికవు కావు. ఈ మలేధ్వజుడు నీకు మగడు కాడు. పూర్వజన్మలో పురంలో నివసించిన ఆ పురంజనుడవు కావు. నీవు ఈ జన్మలో ఇతని భార్యను అని, పూర్వజన్మలో పురుషుడను అని అనుకోవటం కూడా అసత్యమే. ఇదంతా నేను నా మాయచేత సృష్టించాను. మనం ఇద్దరం పూర్వం హంసలం, పరమ పరిశుద్ధులం అని చెప్పాను కదా. మన స్వరూపాన్ని చూడు. నేనే నీవు కాని అన్యుండవు కావు, నీవేనే గాని అన్యుండంగాను ఇట్లని ఎరుంగుము. విద్వాంసులు మన ఇద్దరయందు అంతరంబు వీక్షింపరు. పురుషుండు తన్నొక్కని ఆదర్శ చక్షువులందు భిన్నరూపునింగా తలంచు చందంబున మన ఇద్దరికి నీ భేదంబు కలిగిన ఎట్ల తోచునని ఈ విధంబున అతని చేత నీవు పూర్వంబున మదీయ సఖుండమైన హంసమని తెలుపంబడి స్వస్థుండై తద్వియోగ నష్టంబైన జ్ఞానంబు క్రమరం పొందెనని చెప్పి నారదుండు ప్రాచీన పరిజూచి ఈ అధ్యాత్మతత్వంబు రాజకథామిషంబున నీకు నెరింగించితిననినా. నేనే నీవు, నీవే నేను, అంతేకాని వేరు కాదు. పండితులు మనలో తేడాను చూడరు. ఒక్కటే అయినా అద్దంలో ప్రతిబింబించే రూపము, బింబరూపము వేరుగా తోచినట్లు మన ఇద్దరికీ భేదం లేకున్నా భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా అవిజ్ఞాతుడు చేసిన బోధ వల్ల తేరుకొని అతని ఎడబాటు వల్ల తాను కోల్పోయిన జ్ఞానాన్ని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు పొందాడు అని చెప్పి నారదుడు ప్రాచీన బర్హిని చూచి ఈ ఆధ్యాత్మతత్వాన్ని రాజకథ నెపంతో నీకు చెప్పాను అని చెప్పగా, వినభూమీషుడు నారదమునికను భవదీయ వచనములు సూరులు దక్కను కర్మమోహితులమై వనరెడునే మెట్లు తెలియుమారము చెప్పుమా.
ప్రాచీనబర్హి నారద మహర్షితో ఇలా అన్నాడు, నీ మాటలు పండితులు తప్ప కర్మబద్ధులమై దుహకించే మేము ఎలా తెలుసుకోగలం? కాబట్టి నాకు వివరించి చెప్పు. అనిన యోగీంద్రుండు రాజేంద్రునకిట్లని, నరేంద్ర, ఏమి కతంబున ఆత్మచేత ఏక ద్వి త్రి చతుష్పాదంబును బహుపాదంబును అపాదంబునగుచు పురంజను దేహంబు ప్రకటంబగుచుండు. ఆ కతంబునం పురంజనుండును పురుషుండయ్యే. అట్టి పురుషునకు నామక్రియాగుణంబుల విజ్ఞాతుండు కాకుండుటం చేసి అవిజ్ఞాత శబ్దంబునం చెప్పంబడు. సఖుండు ఈశ్వరుండు పురుషుండు సాకల్యంబునం చేసి దేహపరిగ్రహంబు నిశ్చించునప్పుడు నవద్వార కలితంబన ద్విహస్త చరణయుక్తంబును అయిన పురంబేదిగల అదియ లెస్సయని తలంచి అప్పురంబున దేహంబునందు పురుషుండింద్రియంబులం చేసి ఏ బుద్ధిని అధిష్ఠించి విషయంబులను అనుభవించు. అహంకార మమకారంబులకు ఏ బుద్ధితత్వంబు కారణంబగు అట్టి బుద్ధి ప్రమదోత్తమయనంబడే. దానికి సఖులు జ్ఞానకర్మ కారణంబులైన ఇంద్రియ గుణంబులు, సఖీజనంబులు, తదీయ వృత్తులు, పంచముఖోరగంబనం పంచవృత్తి అయిన ప్రాణంబు, ఏకాదశ మహాభటులన బృహద్బలుండు ఉభయేంద్రియ నాయకుండును అయిన మనంబు, నవద్వార సమేతంబైన పురంబు చుట్టి వచ్చిన పాంచాల దేశంబులనం పంచ విషయంబులు, నవద్వారంబులన నాసికా కర్ణ ముఖ గుద శిష్ణంబులు, అందు అచ్చినా సాస్యంబు ఐదును ప్రాగ్ద్వార పురస్కృతంబులు, దక్షిణోత్తర కర్ణంబులు దక్షిణోత్తర ద్వారంబులు, గుద శిష్ణంబులు పశ్చిమ ద్వారంబులు, అందు ఏకస్థల నిర్మితంబులైన ఖద్యోతా విర్ముఖులు నేత్రంబులు, విభ్రాజితంబన రూపంబు, ద్యుమంతుండనం చక్షురింద్రియంబు, నళినీ నాళినులన నాసికాద్వారంబులు, సౌరభంబనం గంధంబు, అవధూతయన ఘ్రాణేంద్రియంబు, ముఖ్యయన హాస్యంబు, విపణంబన వాక్కు, రసజ్ఞుండన రసనంబు, పాపణంబన వ్యవహారంబు, బహూదనంబన వివిధాన్నంబు, పితృహువన దక్షిణ కర్ణంబు, దేవహువన ఉత్తర కర్ణంబు, చండమేగుండనం కాలోపలక్షకంబైన సంవత్సరంబు, గంధర్వులన దివంబులు, గంధర్వీజనంబులన రాత్రులు, పరివర్తనంబన ఆయుర్హరణంబు, కాలకన్యకయన జర, యవనేశ్వరుండన మృత్యువు, అతని సైనికులన ఆదివ్యాధులు, ప్రజ్వారుండనం ప్రాణిహింసయందు శీఘ్రవేగంబు కలిగి శీతోష్ణ భేదంబులం ద్విధంబులైన జ్వరంబు, దక్షిణ పాంచాలంబనం పితృలోక ప్రాపకంబును ప్రవృత్తి రూపకంబునైన శాస్త్రంబు, ఉత్తర పాంచాలంబన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంజ్ఞకంబునైన శాస్త్రంబు, శృతధరుండన శ్రోత్రంబు, ఆసురీనామకంబునం పశ్చాద్వారంబైన మేఢ్రంబు, గ్రామకంబన సురత సుఖంబు, దుర్మదుండన గుహ్యేంద్రియంబు, నిర్వృతి నామకంబైన పశ్చిమ ద్వారంబన గుదంబు, వైశసంబన నరకంబు, లుబ్ధగుండనం వాయువు, అంధులన హస్తపాదంబులు, అంతఃపురంబన హృదయంబు, విశూచియన మనంబరి వెండియూనిట్లనియే. అనిన ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు, రాజేంద్ర, ఏ కారణం చేత ఒక పాదం కలది చెట్టు, 2 పాదాలు కలది మానవుడు, పక్షి 3 పాదాలు కలది, 4 పాదాలు కలది జంతువు, పెక్కు పాదాలు కలది కీటకం, పాదాలు లేనిది పాము అయి పెక్కురకాలుగా చేతనతో కూడిన జీవుని వల్ల దేహం వ్యక్తమవుతుందో ఆ కారణం చేత పురంజనుడు పురుషుడయ్యాడు. ఆ పురుషునికి నామక్రియాగుణాలచే తెలియబడ్డ అవిజ్ఞాతుడు అనే మిత్రుడే ఈశ్వరుడు. పురుషుడు 9 ద్వారాలతోనూ 2 చేతులతోనూ పాదాలతోనూ కూడిన దోషరహితమైన దేహంలో ప్రవేశించాలని కోరుకుంటాడు. కాబట్టి పురం అంటే దేహం. పురుషుడు బుద్ధిని ఆశ్రయించి ఇంద్రియాలచేత విషయసుఖాలను అనుభవిస్తాడు.
అహంకార మమకారాలను పొందుతాడు. కాబట్టి ఉత్తమ స్త్రీ అంటే బుద్ధి. ఆ బుద్ధికి స్నేహితులు అంటే జ్ఞాన కర్మ కారణాలైన ఇంద్రియ గుణాలు. చెలికత్తెలంటే ఇంద్రియ వ్యాపారాలు. 5 తలల పాము అంటే పంచవృత్తి అయిన ప్రాణం. 11 మంది మహాభటులు అంటే జ్ఞాన కర్మేంద్రియాలు 10, వాటిని ప్రేరేపించే మనస్సు బృహద్బలుడు. 9 ద్వారాలతో కూడిన ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు అంటే శబ్దం మొదలైన పంచ విషయాలు. 9 ద్వారాలు అంటే 2 కన్నులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 2 చెవులు, గుదం, మగగురి. అందులో 2 కన్నులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు ఈ 5 తూర్పున ఉండే ద్వారాలు. కుడి చెవి దక్షిణ ద్వారం, ఎడమ చెవి ఉత్తర ద్వారం. గుదం, శిస్నం అనేవి 2 పడమటి ద్వారాలు. అందులో ఒకే చోట నిర్మింపబడిన ఖద్యోత, ఆవిర్ముఖి అంటే కన్నులు. విభ్రాజితం అంటే రూపం. ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియం. నళిని, నాళిని అంటే ముక్కు రంధ్రాలు. సౌరభం అంటే గంధం. అవధూత అంటే ఘ్రాణేంద్రియం. ముఖ్య అంటే నోరు. విపణం అంటే వాగింద్రియం. రసజ్ఞుడు అంటే రసనేంద్రియం. ఆపణం అంటే సంభాషణం. బహుదనం అంటే పలురకాలైన అన్నం. పితృహువు అంటే కుడి చెవి. దేవహువు అంటే ఎడమ చెవి. చంద్రవేగుడు అంటే కాలాన్ని సూచించే సంవత్సరం. గంధర్వులు అంటే పగళ్ళు. గంధర్విజనులు అంటే రాత్రులు. పరివర్తనం అంటే ఆయుహక్షయం. కాలకన్యక అంటే ముసలితనం. యవనేశ్వరుడు అంటే మృత్యువు. అతని సైనికులు ఆధివ్యాధులు. ప్రజ్వారుడు అంటే వేగంగా చావును కలిగించే జ్వరం. శీతం, ఉష్ణం అనే ఈ జ్వరం 2 రకాలు. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని పొందించేది, ప్రవృత్తి రూపకము అయిన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేది, నివృత్తి రూపకము అయిన శాస్త్రం. శృతధరుడు అంటే చెవి. ఆసురి అనే పేరు కలిగిన పడమటి ద్వారం శిస్నం. గ్రామకం అంటే రతి. దుర్మదుడు అంటే యోని. నిర్వృతి అనే పేరు కలిగిన పడమటి ద్వారం గుదం. వైశసం అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. సంధులు అంటే చేతులు కాళ్ళు. అంతఃపురం అంటే హృదయం. విశూచి అంటే మనస్సు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. అనఘాత్మ వినుము జాయాత్మజులును గుణాక్తంబగుమరి బుద్ధితత్వమర్థి వెలయనే ఏ గతి వికృతి సేయంబడు ఏ తెరంగుల ఇంద్రియములు వికృతిని బొందునా విధమున తద్గుణాన్వితుడును వరుస తదృత్తులకును ఘనుడును పద్రష్టయును దగునాత్మయు తదృత్తులను బలాత్కారమునను అనుకరింపంగనర్తి జయంగబడుట అనయమును ఆత్మమహిషిని అనుసరించుటయు నెరుగజెప్పి ఇటులనియను మరియు జనవరేణునితో యోగి సత్తముండు. పుణ్యాత్మ విను. భార్యాపుత్రులు అనే గుణలిప్తమైన బుద్ధితత్వం ఏ విధంగా వికారాన్ని పొందుతుందో, ఏ విధాలుగా ఇంద్రియాలు వికారాన్ని పొందుతాయో ఆ గుణాలు కలిగి ఆ వృత్తులను అనగా తమస్సత్వరజోధర్మలైన మోహ, ప్రసాద, హర్షాలను బలవంతంగా పురంజనుడు అనుకరించేవాడు అని చెప్పి యోగివర్యుడైన నారదుడు రాజశ్రేష్ఠుడైన ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు. మరియు అరదంబన దేహంబు, తురంగంబులన ఇంద్రియంబులు, ఈశాద్వయంబన సంవత్సరంబును తత్కృత వయస్సును, చక్రద్వయంబనం పుణ్యపాప కర్మద్వయంబు, వేణుత్రయంబన గుణత్రయంబు, పంచబంధనంబనం పంచప్రాణంబులు, రశ్మియన మనంబు, సారథియన బుద్ధి,
రథికోపవేశ స్థానంబన హృదయంబు గూవనంబులన శోకమోహంబులు పంచప్రహరణంబులనం పంచేంద్రియార్థ ప్రక్షేపంబు పంచవిక్రమంబనం కర్మేంద్రియంబులు సప్తవరూధంబులన ధాతువులు హైమోపస్కరంబన రజోగుణంబు అక్షయతూణీరంబన అనంత వాసనాహంకారోపాధి ఏకాదశ చమూపది అన ఏకాదశేంద్రియంబైన మనంబు ఆసురీవృత్తి అనం బాహ్య విక్రమంబు పంచేంద్రియంబుల చేత మృగయా వినోదంబు చందంబున హింసాదులం చేసి విషయంబులు అనుభవించుటయ మృగయాచరణంబు. ఈ విధంబున ఉండ జీవుండు దేహంబున స్వప్న సుషుప్తి జాగ్రత్తవస్థల యందు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికంబులైన బహువిధ దుఃఖంబులం చేసి క్లేశంబులను అనుభవించుచు అజ్ఞానావృతుండై వర్షశతంబు నిర్గుణుండయ్యును ప్రాణేంద్రియ మనోధర్మంబులం తనయందును అధ్యవసించి కామలవంబుల ధ్యానంబు చేయుచు అహంకార మమకార సహితంబుగా కర్మాచరణంబు చేయుచుండు. ఇంకా రథం అంటే శరీరం, గువాలు అంటే ఇంద్రియాలు, 2 యుగాలు అంటే సంవత్సరం దానిచేత ఏర్పడిన వయస్సు, 2 చక్రాలు అంటే పుణ్యపాప కర్మలు, 3 జెండాలు అంటే త్రిగుణాలు, పంచబంధనాలు అంటే పంచప్రాణాలు, పగ్గం అంటే మనస్సు, సారథి అంటే బుద్ధి, గూడు అంటే హృదయం, 2 నొగలు అంటే శోకమోహాలు, పంచప్రహరణాలు అంటే 5 ఇంద్రియార్థాలు, పంచవిక్రమాలు అంటే కర్మేంద్రియాలు, సప్తవరుధాలు అంటే రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే 7 ధాతువులు, స్వర్ణాభరణం అంటే రజోగుణం, అక్షయ తూనీరం అంటే అనంత వాసనాహంకార ఉపాధి, ఏకాదశ సేనాపతి అంటే 10 ఇంద్రియాలు, మనస్సు, ఆసురీవృత్తి అంటే బాహ్య విక్రమం, పంచేంద్రియాల చేత హింసాదులను చేసి విషయాలను అనుభవించడమే వేట. పురుషుడు దేహంతో స్వప్న సుషుప్తి జాగ్రత్తవస్థలతో ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికాలైన బహువిధ దుఃఖాల చేత కష్టాలను అనుభవిస్తాడు. అజ్ఞానం చేత కప్పబడి నిర్గుణుడు అయిన ప్రాణేంద్రియ మనోధర్మాలను తనలో ఆరోపించి కామలేశాలను ధ్యానిస్తూ అహంకార మమకారాలతో కూడా 100 ఏండ్లు కర్మలను ఆచరిస్తాడు. పురుషుడు నిజ ప్రకాశత పరగియునలగుడు పరుండు భగవంతుండు గురుడునునగు అయ్యాత్మను పరువడి నెరుగంగలేక ప్రకృతి గుణములన్. పురుషుడు తాను స్వయం ప్రకాశుడని ప్రకృతికి పరుడైన పరమాత్ముడని గురుడని తెలుసుకోలేక ప్రకృతి గుణాలలో వినుమెప్పుడు తగులు అప్పుడయనరంగ గుణాభిమానియును కర్మవశుండనదగునా పురుషుడు సాఘనమగు త్రైగుణ్య కర్మ కలితుండగుచున్. ఎప్పుడైతే అలా ప్రకృతి గుణాలలో ఆసక్తుడు అవుతాడో అప్పుడు మానవుడు గుణాభిమాని అయి త్రిగుణాలకు సంబంధించిన కర్మలలో మునిగి తేలుతూ కర్మవశుడు అయి ఉంటాడు. ధృతి నొప్పుచున్న సాత్విక కర్మమునను ప్రకాశ భూయిష్ఠ లోకముల భూరి రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్క లోల క్రియాయాస లోకములను గైకొని తామస కర్మంబునను తమశోకమోహోత్కట లోకములను పొందుచు పుంస్త్రీన పుంసకమూర్తుల దేవతిర్యంమర్త్య భావములను కలుగు కర్మాణుగుణములు కాగ జగతి పుట్టి చచ్చుచు క్రమర పుట్టు చిట్లు
తివిరి కామాశయుండైన దేహి ఎప్పుడు ఉన్నతానత పదములనొందుచుండు. సాత్విక కర్మల వల్ల ప్రకాశ భూయిష్ఠాలైన లోకాలను, రాజస కర్మల వల్ల దుహక భూయిష్ఠాలైన లోకాలను, తామస కర్మల వల్ల తమస్సోకమోహ భూయిష్ఠాలైన లోకాలను పొందుతాడు. ఒకప్పుడు పురుషుడై, ఒకప్పుడు స్త్రీయే, ఒకప్పుడు నపుంసకుడై ఆయా కర్మలకు తగినట్లు దేవ, మనుష్య, తిర్యక్ రూపాలతో జన్మిస్తాడు. ఈ విధంగా కామాసక్తుడైన పురుషుడు పుడుతూ, చస్తూ, మళ్లీ పుడుతూ ఉన్నత స్థానాలను, నీచ స్థానాలను పొందుతూ ఉంటాడు అని మరియూనిట్లని అని ఇంకా ఇలా అన్నాడు. ఎనయన్ క్షుత్పరిపీడగుంది శునకం వింటింటికింబోవ పూనిన తద్దైవికమైన దండహతిగాని కాకచౌర్యాన్నమైననుగాని తగపుందు చందముననెన్నన్ దైవయోగంబు పెంపున ఈ జీవుడు తా ప్రియాప్రియములం పొందు త్రిలోకంబునన్. ఆకలి బాధతో కుక్క ఇంటింటికి తిరిగి దైవికంగా కర్గదెబ్బలనో, దొంగకూడునో తిన్నట్లు జీవుడు దైవికంగా ప్రాప్తించిన ప్రియాప్రియాలను 3 లోకాలలోనూ అనుభవిస్తాడు. కొనకొని ఇట్టి దుఃఖములకు ప్రతికారము మానవేంద్ర కల్గిన విను తత్ప్రతిక్రియన కించన వృత్తిజనుండు మస్తకంబున నిడుమోపు మూపుననుబూనిన తద్భర దుఃఖమాత్మవాయని గతి జీవుడు త్రివిధమై తగు దుఃఖము పాయడెప్పుడు. ఇటువంటి దోహకాలకు ప్రతిక్రియ లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. బరువు మోసే నిరుపేద తన తలమీది బరువును భుజం మీదికి మార్చుకున్నా దాన్ని మోయటం వల్ల కలిగే దోహకాన్ని తప్పించుకోలేడు. అలాగే జీవుడు 3 రకాలైన దోహకాన్ని తప్పించుకోలేడు. ఘన దుఃఖ హేతు కర్మంబును తత్ప్రతికార కర్మమును ఇవి మాయా జననములగుటను పురుషుడుగను కలలో దోచినట్టి పురుషుడుగను కలలో తోచినట్టి కల చందమునన్. కలలో మళ్లీ కల వచ్చినట్లు పురుషుడు దోహకాన్ని కలిగించే కర్మం, ప్రతీకార కర్మం అవిద్యచేత కలిగి సహవాసనోచ్ఛేదకంబుగాదని వెండియు నిట్లని సహవాసం వల్ల నాశనం చెందేవి కావు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. నరనాథ వినుము స్వప్నంబు చందంబున అజ్ఞాన విలసితం బగుట చేసి తివిరి మిథ్యాభూత దేహాదికమునకు అరయ నివర్తనాయాసమేటికని అంటివేనియు అర్థంబులేకున్న అర్థి సోపాధికంబైన మనము వాంఛతో స్వప్నము వర్తింప పురుషుని భూని జాగ్రద్బోధచే ఉపాధి చెడక స్వాప్నిక సంస్కృతి విడువనట్లు తత్వ విజ్ఞానమున అవిద్యా నివృత్తి దారదేహాదిక నివృత్తి తగులకున్న దివుట సంస్కృతిదా నివర్తింపకుండు. రాజా విను,
దేహం స్వప్నం వలె అజ్ఞానం వల్ల ప్రాప్తిస్తుంది కాబట్టి అసత్యమైనదే కదా. దానిని ప్రయాసపడి తొలగించుకోవటం ఎందుకు అని అనరాదు. ప్రయోజనం లేకపోయినా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుని ఆశ్రయించి మెలకువ వచ్చిన తరువాత కూడా స్వప్న సంసారాన్ని విడిచిపెట్టదు. అలాగే వైరాగ్య చేత అజ్ఞానాన్ని తొలగించుకోలేకపోయినా, భార్యను శరీరాన్ని విడిచిపెట్టలేకపోయినా సంసారం నుండి విడుదల లేదు. ఘన పురుషార్థభూతమనగాత గుణాత్మకునే నిమిత్తమై ఒనరనర్థహేతువన నూల్కొను సంస్కృతి సంభవించు అట్లనయము తన్నిమిత్త పరిహారకమర్థి జగద్గురుండునాదనరిన వాసుదేవ పదతామరసస్ఫుట భక్తి ఆరయన్. పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్లనైనా అనర్థాలను కలిగించే సంసారం కలుగుతుందో ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాదపద్మాలమీది భక్తి నశింపజేస్తుంది. పూనిన తద్భక్తి సమీచీనగతిం తెలియననగ చిరవైరాగ్య జ్ఞాన జనకమగు భక్తి చిరవైరాగ్య జ్ఞాన జనకమగు భక్తి నిధానము గోవింద వరకథాశ్రయము అగున్. గోవింద వరకథాశ్రయమయగున్. పుణ్యాత్మ, వాసుదేవుని మీది పరిశుద్ధమైన భక్తి శాశ్వతములైన వైరాగ్య జ్ఞాములను కలిగిస్తుంది. ఆ భక్తికి నెలవు గోవిందుని గొప్ప కథలను ఆశ్రయించి ఉంటుంది. కావుననది తత్కథాకరణనగాన నిరుతుండు విశ్వాస సంయుక్తుండునైనవానికి సంభవించు మరియును. కావున ఆ భక్తి ఎల్లప్పుడూ వాసుదేవుని కథలను వినడం వలన, గానం చేయడం వలన కలుగుతుంది. ఇంకా ధరసాధులు విమలాంతఃకరణులు భగవద్గుణానుకథన శ్రవణ స్ఫురిత స్వాంతులు అనఘులు వరధిషణులునైన భాగవత జనుల సభన్. సాధుశీలురు విమల మనస్కులు భగవంతుని గుణాలను కీర్తించటం చేత, వినటం చేస్తా పరిశుద్ధమైన మనస్సు కలిగిన భక్తుల సభలలో సరసోదార మహాత్మముఖరితములగు మధు విరోధి కమనీయ గుణోత్కర సురుచిర చరితామృత పరిపూరిత వాహినులను పరమ ప్రీతి. మహాత్ముల నోట వెలువడిన రసవంతాలైన గొప్పవైన విష్ణుకథలు అనే ప్రవాహాన్ని ఎంతో ఇష్టంతో మనమలరగ శ్రోత్రాంజలులను పానముసేయు పుణ్యులకు క్షుతృష్ణాఘన భయ శోక విమోహములనయంబును శోకకుండు అవనీ నాథ. చెవులు అనే దోసిళ్లతో తనివి తీరా త్రాగే పుణ్యులకు ఆకలి, దాహం, భయం, శోకం, విమోహం సోకవు. కావున ఇట్టి భాగవత సహవాసంబు లేక తనంతన భగవద్భాగవత గుణాభివర్ణన కథానుచింతనాదులయందు ప్రవర్తించిన ఆలస్యాది దోషంబులొంది ఈ జీవలోకంబు సహజ క్షుధాధికంబున ఉపద్రుతంబై
సర్వేశ్వర కథామృత వాహినియందు రతింజేయదు. ఇది నిశ్చితంబని మరియు నిట్లనియే. కావున ఇటువంటి సత్సంగం లేకుండా స్వయంగా భగవంతుని గుణాలను వర్ణించడం, కథలని వినడం వలన భక్తి కలుగదు. సహజాలైన ఆకలి దప్పుల చేత బాధపడే జీవులకు సోమరితనం వల్ల, రసావేశం లేనందువల్ల హరికథామృత పానంలో ఆసక్తి కలుగదు. ఇది నిశ్చయం అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు. పద్మసంభవుడును భవుడును మనుకుల సమితి దక్షాది ప్రజాపతులును నైష్ఠికులైన సనక ముఖ్యమునులు పులశ్చుండు భృగువు పులహుడు క్రతువు అత్రిమరీచియు అంగిరసుండు అరుంధతీ విభుడును రూఢిమెరయ బహుపుణ్యులే గడపలగా గగల బ్రహ్మవాదులునందరు అక్కులకును ఎనయనీశ్వరులయ్యుండియును సమగ్రమతి తపోయోగ విద్యా సమాధి వర విచారులయ్యుండియును సర్వసాక్షి అయిన ఈశ్వరుని వెదకియు కానరిద్ధ చరిత. పుణ్యాత్మ బ్రహ్మ, మహేశ్వరుడు, మనువులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సనకాది మునులు, పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, అంగిరసుడు, వశిష్ఠుడు, నేను వేదాంతులం, వాచస్పతులం, తపోయోగ విద్యా సమాధులు అనే ఉపాయాలతో ఆలోచించేవారం. అయినా సర్వసాక్షి అయిన పరమాత్ముని చూడలేము. అది ఎట్లంటే? అది ఎలా అంటే, ఘన విస్తారమపారమద్వయమనంగానొప్పు వేదంబు తామనువర్తించుచు మంత్రయుక్తి వివిధంబైనట్టి దేవాఖ్య శోభన సామర్థ్యము చేత ఇంద్రముఖ రూపం ఇష్టదైవంబుగాగని వేడ్కన్ భజించువారలు కనంగా నేర్తురే ఈశ్వరు. మిక్కిలి విస్తారమైనది, అంతులేనిది, అద్వితీయమైనది అయిన వేదాన్ని అనుసరించి మంత్రాల చేత పెక్కు దేవతలను ఆరాధిస్తూ ఇంద్రాది దేవతలను ఇష్టదేవతాలుగా భజించేవారు సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శింపగలరా? వినుమాత్మభావింతుడన నెనసిన భగవంతుడెప్పుడెవ్వని కరుణంతన రుచుననుగ్రహించును మనుజేశ్వర. అప్పుడు వాడు మహితాత్మకుడై. రాజా విను, మనస్సులో భావింపదగిన భగవంతుడు ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో వాడు మహితాత్ముడై. ధీరతని లోక వ్యవహారంబును వైదికంబుననదగు కర్మాచారములందు వినిష్ఠితమై రూఢిదనర్చు బుద్ధినర్తిన్ విడుచున్. లోక వ్యవహారంలోనూ వైదిక కర్మాచరణంలోనూ నెలకొన్న బుద్ధిని త్యజిస్తాడు. కావున రాజేంద్ర నీవును పరమార్థ రూపంబులగుచు ప్రరోచమానములును కర్ణప్రియంబులును అస్పృష్ట వస్తువులునైనయి వివిధ కర్మములయందు పురుషార్థ బుద్ధిగా వింపకు. అతిఘన స్వాంతులైనట్టి వారు పరగు జనార్దన ప్రతిపాదకంబైన శృతి కర్మ పరమని చూపుచుండువారు వేదజ్ఞులనదగువారు కారు. రూఢి మరివారు
నిత్యస్వరూపభూతమైన ఈ ఆత్మతత్వంబునలరు వేద కలిత తాత్పర్యమని ఆత్మ తెలియలేరు. కాబట్టి రాజేంద్ర, పరమార్థాల వలె కనిపిస్తూ ఆసక్తి కల్పిస్తూ వినటానికి ఇంపై అవాస్తవాలైన ఈ వివిధ కర్మలను పరమార్థాలు అని అనుకోకు. మలిన బుద్ధులు జనార్దనుని ప్రతిపాదించే వేదాన్ని కర్మపరమని వాదిస్తారు. వారు వేదతత్వం తెలిసినవారు కారు. కావునం ప్రాగగ్రంబులైన దర్భల చేత సకలక్షితి మండలాస్తరణంబు గావించి అహంకారయుక్తుండవు, అవినీతుండవు, పెక్కు పశువుల చంపనే కాని కర్మస్వరూపంబును విద్యాస్వరూపంబును ఎరుంగవు. ఆ కర్మ విద్యాస్వరూపంబులెట్టివనిన సర్వేశ్వర పరితోషకం వేది అదియ కర్మంబు. ఆ సర్వేశ్వరుని యందు ఏమిట మతి సంభవించు అదియ విద్య. అతండే దేహులకు ఆత్మయు ఈశ్వరుండు ఒగుచుండు. కావున పురుషులకు క్షేమకరంబైన ఆశ్రయంబు తత్పాదమూలంబ. అతండు ప్రియతముండును సేవ్యమానుండును అగుచుండ అణుమాత్రంబైన దుఃఖంబు లేదట్టి ఆ భగవత్స్వరూపం వెవండెరుంగు. వాడు విద్వాంసుండును గురుండును హరియునని చెప్పి వెండియూనిట్లనియే. తూర్పువైపు కొనలు గల దర్భలను భూమండలమంతా పరచి అహంకారంతో అవినయంతో అనేక పశువులను బలిచేశావు. కర్మ స్వరూపాన్ని విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయావు. ఆ కర్మ విద్యాస్వరూపాలను గురించి చెబుతాను విను. హరికి సంతోషాన్ని కలిగించేదే కర్మ. భగవంతునిపై మతిని నెలకొల్పేదే విద్య. హరియే దేహులకు ఆత్మ, హరియే పరమాత్మ. భద్రతను కోరేవారికి హరిపాద మూలమే శరణం. హరిని పరమ ప్రియునిగా భావించి కొలిచేవారికి ఆవంతా అయినా దుహకం కలుగదు. భగవత్స్వరూపాన్ని తెలుసుకొన్నవాడే విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరి అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు. అవనీశ ఈ విధంబున భవదీయ ప్రశ్నమిట్లు పరిహృతమయం రవిలీకనొక్క గోప్యము వివరించెద చిత్తగింపు విమల చరిత్ర. రాజా, నీ ప్రశ్నకు పూర్తిగా సమాధానం చెప్పాను. ఇక ఒక రహస్యం వివరిస్తాను. సావధానంగా విను. లలిసుమనోవాటి కలయందు అల్పప్రసూనమరంద గంధానుమోద సంచారియును మృగీ సహితము తన్నివేసిత చిత్తమును మధువ్రత నినాదమేదుర శ్రవణానుమోదితమును పురోభాగచరన్నిజ ప్రాణహారి దీపిత వృకగణాధిష్ఠితమును లుబ్ధక క్రూర ఘన సాయక ప్రభిన్న పృష్ఠభాగంబునై తగరెదను మృత్యుభీతి వాటిల్ల నుండు తప్పింపను వెరవుగానకడ విచరించు మృగంబు పగిది భూవరోత్తమ వినవయ్య పురుషుడెప్పుడు. అందమైన పూలతోటలో హాయిగా విహరిస్తూ చిన్నారి పూలతేనెలకు కమ్మని సువాసనలకు జుమ్మనే తుమ్మెద పాటలకు ప్రీతి చెందుతూ ఒక మగలేడి ఆడులేడితో కలిసి నెమ్మదిగా సంచరిస్తున్నది. దాని మనస్సు ఆడలేడి మీదనే నిమగ్నమై ఉంది. ఆ మగలేడికి ముందు భాగంలో ప్రాణాలకు హాని కలిగించే తోడేళ్ల గుంపు తిరుగుతున్నది. ఇంతలో వెనుక నుండి ఒక బోయవాడు విడిచిన వాణి బాణం లేడి పృష్ఠభాగాన్ని చీల్చివేసింది. తప్పించుకునే దారిలేక ఆ మగలేడి అడవిలో మృత్యువు పాలయింది. రాజేంద్ర, విను. పురుషుడు ఆ మగలేడి వంటివాడే.
అంగనా నివాసంబులయందు క్షుద్రతమంబగు కామ్యకర్మ పరిపాకజనితంబైన జీవోపస్థాది కామజనిత సుఖలేశంబులనన్వేషించుచూ కామినీయుక్తుండును తన్నివేశిత మనసుండును అతి మనోహర వనితాజనాలాప శ్రవణ తత్పర చిత్తుండును ప్రత్యక్షంబున ఆయుర్హరణ కారణాహోరాత్రాది కాల విశేష గణన పరుండునుగాక పరోక్షంబునం కృతాంతశర నిర్భిన్న గాత్రుండును అగుచు ఈ జీవుండు విహరించుచుండుం కావున నీవు నీ జీవుని మృగచేష్టితునిగా విచారించి శ్రోత్రాదులందున్న శబ్దాదులంబోలే బాహ్యవృత్తులగు శ్రౌత స్మార్తాది రూపకర్మంబును హృదయంబునందు నియమించుచు అసజ్జన యూథ వార్తాసహితంబైన గృహాశ్రమంబు విడువుము సకల జీవాశ్రయుండైన ఈశ్వరుని భజింపుము ఇట్లు సర్వతో విరక్తుండవు కమ్మని నారదుండు పలికినం ప్రాచీన బర్హి ఇట్లనియే. పురుషుడు స్త్రీల ఇండ్లను ఆశ్రయించి క్షుద్రమై కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ ఉపస్థ మొదలైన కామజనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిలిపి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ల ముందే తోడేళ్ల గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్లను లెక్కచేయడు. వెనుక నుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్య వ్యాపార లైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు అని నారదుడు చెప్పగా ప్రాచీన బర్హి ఇలా అన్నాడు. మునివర భగవంతుండవు అనుపమ విజ్ఞాన నిధివి అనదగు నీచేతను వివరింపంగాదగి ఎనసిన ఈ ఆత్మతత్వమిట నాచేతన్. మునీంద్ర, భగవంతుడవు మేటి జానివి అయిన నీవు చెప్పిన ఆత్మతత్వాన్ని శృతంబును విచారితంబును అయ్యే కర్మనిష్ఠులకు ఉపాధ్యాయులైన వారలి ఆత్మతత్వంబును ఎరుంగరు, ఎరింగిరేని ఉపదేశింపరు. కావున తత్కృతంబైన మహాసంశయంబు నీచేత నివృత్తంబయ్యేనని వెండియూనిట్లనియే. విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా. ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది అని ఇంకా ఇలా అన్నాడు. అనగాత్మయేమిటి అందుని ఇంద్రియ వృత్తులు తగ ప్రవర్తింపకుండుటను చేసి ఋషులైన ఘనముగా మోహింతురట్టి అర్థమునందు ఆత్మ సంశయము కల్గుచున్నది. అది ఎట్టిదని నను పురుషుడే దేహమునను చేసి కర్మము చేసి తత్కాయంబునిలోకమందునే విడిచి తానన్యదేహమర్తితో ఘటించి లోకాంతరమును పొంది తత్కర్మ ఫలమును పొందుననుచు ప్రకటముగా వేదవేత్తలు పలుకుచుందురన్న అది ఎట్లు అది ఎట్లు విన ఉపపన్నమగును. పుణ్యాత్మ, ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది.
పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెబుతారు. ఇది ఎలా పొసగుతుంది? అదీనుగాక ఆచరితంబైన కర్మంబు తత్క్షణంబు వినష్టంబగుటం చేసి జీవుండు దేహాంతర లోకాంతర భావి అయిన ఫలంబెట్లు సంభవించునైన ప్రాచీన బర్రికి నారదుండు ఇట్లని: నరేంద్ర, స్వప్నావస్థయందు లింగ శరీరాధిష్ఠాతయైన జీవుండు జాగ్రత్తదేహాభిమానంబు విడిచి తాదృశంబ కాని అతాదృశంబ కాని అయిన శరీరాంతరంబు నుండి మనంబునందు సంస్కార రూపంబున నాహితంబైన కర్మంబును అనుభవించు చందంబునం పురుషుండే లింగ శరీరంబునం చేసి కర్మంబును ఆచరించు. ఆ లింగ శరీరంబుననే లోకాంతరంబున దేహ విభేదంబునొందక తత్ఫలం అనుభవించు. అదియునుగాక దాన ప్రతిగ్రహాదులయందు స్థూల దేహంబునకు కర్తృత్వంబు కలదంటివేని అహంకార మమకారయుక్తుండైన పురుషుండు మనంబునం చేసి ఏ ఏ దేహంబు పరిగ్రహించు. ఆయా దేహంబున సిద్ధంబైన కర్మంబా జీవుండు అనుభవించు. అట్లు కాకున్న కర్మంబు పునర్భవ కారణం బగుట ఉపపన్నంబు కాకుండు. కావున మనప్రధానంబైన లింగ శరీరంబునకే కర్తృత్వం ఉపపన్నం బగునని వెండియూనిట్లని. అంతేకాదు, చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా. ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీన బర్హితో ఇలా అన్నాడు: రాజా, లింగ శరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రత్తదేహాభిమానాన్ని విడిచి అటువంటిదో లేక అటువంటిది కానిదో అయినా మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగ శరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోనూ మమకారంతోనూ కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగ శరీరానికే కర్తృత్వం పొసగుతుంది అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు: క్షితినుభయేంద్రియ కర్మస్థితులనుభవమందబడిన చిత్తము పగిదిన్ ధృతి చిత్తవృత్తులను లక్షితమగు తత్పూర్వదేహకృత కర్మంబుల్. జ్ఞానరూపాలు, కర్మరూపాలు అయిన ఇంద్రియాల కర్మ ప్రపంచంచేత చిత్తాన్ని ఊహింపవచ్చు. అలాగే చిత్తవృత్తులను బట్టి పూర్వదేహం చేత చేయబడిన కర్మలను ఊహించవచ్చు. అది ఎట్లనినా ఈ దేహంబునం చేసి ఏ రూపంబునే ప్రకారంబున ఎప్పుడెచటనగు అది అనను భూతంబును అదృష్టంబును అశ్రుతంబును నయ్యుండు. అట్టిది ఒకానొక కాలంబున వాసనాశ్రయుండైన పురుషునకు తదనుభవాదియుక్తంబగు పూర్వదేహంబున అనుభూతంబును దృష్టంబును శృతంబును నని విశ్వసింపుము. నీ మనంబున అననుభూతార్థంబు గోచరింపజాలదీ మనంబు పురుషులకు శుభాశుభ నిమిత్తంబులైన పూర్వాపరదేహంబులం ప్రకాశింపజేయుచుండు. ఈ మనంబునందు అదృష్టంబు అశ్రుతంబులైన అర్థంబు స్వప్నాదికమందున్ తోచునంటివేని అది దేశకాల క్రియాశ్రయంబని తలంపందగు. ఈ సమస్త విషయంబుల క్రమానురోధంబున మనంబునం చేసి భోగ్యంబులగునని
మరియు ఇట్లనియే. అది ఎలాగంటే దేహం చేత అనుభవింపబడనిది, చూడబడనిది, వినబడనిది అయినట్టిది వాసనాశ్రయుడైన జీవునికి పూర్వదేహంలో అనుభవింపబడినది, చూడబడినది, వినబడినది అవుతుంది. అనుభవింపబడిన విషయం మనస్సులో స్ఫురించదు. ఈ మనస్సే జీవులకు శుభాశుభాలకు కారణమైన పూర్వపర దేహాలను తెలుపుతుంది. ఈ మనస్సులో చూడబడనిది, వినబడనిది అయిన విషయం కలలో కనిపించే మాట నిజమే. కాని ఆ కల దేశకాల క్రియలను ఆశ్రయించి ఉంటుంది. సమస్త విషయాలు క్రమాన్ని అనుసరించి మనస్సు చేత అనుభవింపబడతాయి. సుమహిత శుద్ధ సత్వగుణ శోభితమున్ సరసీరుహోదరోత్తమ గుణచింతనాపరము ధన్యమునైన మనంబునందు భూరమణ సుధాంశునందును పరాగమునన్ దివితోజు రాహుచందమునను గోచరంబగు ఉదారతని అఖిల ప్రపంచమున్. శుద్ధ సత్వగుణం కలిగి వాసుదేవుని ఉత్తమ గుణాలను ధ్యానించటంలో నిమగ్నమైన మనస్సులో గ్రహణం నాడు చంద్రమండలలో రాహువు కనిపించినట్లు ప్రపంచం సర్వం కనిపిస్తుంది అని వెండియూనిట్లని. లింగదేహమునకు కర్తృత్వ భోక్తృత్వంబులు స్థూలదేహ ద్వారకంబుల గుటంజేసి స్థూలదేహ వినాశంబు కలుగం జీవునకు కర్తృత్వ భోక్తృత్వంబులు లేకుండుటంజేసి ముక్తి కలుగునంటివే. ఈ స్థూలదేహ సంబంధంబు జీవుని యందు బుద్ధి మనోమోక్షార్థ గుణ వ్యూహ రూపాది లింగ శరీరభంగ పర్యంతంబు కలుగుచుండును. సుషుప్తి మూర్ఛాదులందు ఇష్టవియోగాది దుఃఖమందు అహంకారంబు కలిగియుండు. అది ఇంద్రియోపహరించేసి అమావాస్యందలి చంద్రునుంబోలే తరుణ పురుషునకు గర్భబాల్యావస్థలయందు ఇంద్రియ పౌష్కల్యంబు లేకుండుటంజేసి ఏకాదశేంద్రియ స్ఫురణ సమర్థంబైన అహంకారంబు గర్భాదులకు ప్రకాశింపని చందంబు తోపకుండుగావున స్థూలదేహ విచ్ఛేదంబు లేకుండుటంజేసి వస్తుభూతార్థంబు లేకున్న ఈ సంసారంబు విషయంబులయందు ఆసక్తుండగు జీవునకు స్వాప్నికానర్థాగమనంబునుంబోలే నివర్తింపదు. ఈ తీరునం పంచతన్మాత్రాత్మకంబును త్రిగుణాత్మకంబును షోడశ వికారాత్మకంబునునై విస్మృతంబైన లింగ శరీరంబునధిష్ఠించి చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు. మరియును అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. స్థూలదేహం ద్వారానే లింగదేహం కర్తృత్వ భోక్తృత్వాలు పొందటం చేత స్థూలదేహం నశించగానే జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి ముక్తి కలుగుతుంది అని చెప్పటం సరికాదు. లింగ శరీరం ఎందాక ఉంటుందో అందాక స్థూలదేహంతో జీవునికి సంబంధం ఉంటుంది. గాఢనిద్ర మూర్ఛ మొదలైన వానిలో అహంకారం ఉన్నప్పటికీ ప్రకాశించదు. అమావాస్యనాడు చంద్రునిలాగా బాల్యంలో అహంకారం స్పష్టపడదు. స్థూలదేహంతో ఎడబాటు ఉండదు. కాబట్టి అర్థం లేకపోయినా విషయాసక్తుడైన వానికి కలలో అనర్థ దర్శనం కలిగినట్లు సంసారం జన్మ ఉడుగదు. ఈ విధంగా లింగ శరీరాన్ని ఆశ్రయించి చైతన్యాన్ని కలిగించే పురుషుడే జీవుడు అని చెప్పబడతాడు. ఇంకా తివిరియ పురుషుండు దేహంబునను చేసి అనయంబు పెక్కు దేహాంతరముల అంగీకరించుచు అవి విసర్జించుచు సుఖ దుఃఖ భయమోహ శోకములను పొలు పొందు తద్దేహములనే పొందుచుండు. అది ఎట్టులన్నను అగ్రభాగ తృణమూది మరి పూర్వ తృణ పరిత్యాగంబుగావించు తృణజలూకయును బోలే జీవుడవని కొంత జీవించి మ్రియమాణుడగుచు రెండు దేహమర్తి చెంది
కాని పూర్వమైన కాయంబు విడువడు కాన మనమే జన్మ కారణంబు. పురుషుడు ఈ లింగ శరీరం చేత ఒక స్థూల దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతూ తిరిగి దానిని విడిచిపెడుతూ సుఖ దుఃఖ భయ మోహ శోకాలను ఈ లింగదేహం చేతనే అనుభవిస్తాడు. ఆకుపురుగు తన ముందున్న తృణాన్ని పట్టుకొని ఆ తరువాతనే వెనుకటి తృణాన్ని విడిచిపెడుతుంది. అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరొక దేహం పొందిన తరువాతనే పూర్వదేహాన్ని విడిచిపెడతాడు. కాబట్టి మనస్సే జన్మకు హేతువు. నరవరోత్తమయట్లుగాన మనంబె జీవులకెల్లసం సరణ కారణమట్టి కర్మ వశంబునన్ సకలేంద్రియా చరణుడౌడన విద్య గల్గును సంతతంబున విద్యచే పరగుటన్ బహుదేహ కర్మ నిబంధముల్ కలుగుంజుమీ. రాజా, కాబట్టి మనస్సే జీవులందరికీ జన్మకారణం. కర్మవశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం కలుగుతుంది. కర్మబంధం వల్ల బహుజన్మలను పొందక తప్పదు సుమా. వినుమదిగాన భూవర అవిద్యలయించుటకై రమాపతిన్ ఘన జనన స్థితి ప్రళయ కారణభూతుని పద్మపత్రలోచను పరమేశు ఈశ్వరుని సర్వజగంబు తదాత్మకంబుగా కనుగొనుతుంతదీయ పదకంజములర్థి భజింపు ఎప్పుడు. తదాత్మకంబుగా కనుగొనుచున్ తదీయ పదకంజములర్థి భజింపుము ఎప్పుడు. రాజా, విను. కనుక అటువంటి అవిద్యను నాశనం చేయడానికి లక్ష్మీపతి, సృష్టి స్థితి లయకారకుడు, కమలలోచనుడు, పరమేశ్వరుడు అయిన వాసుదేవుని ఈ జగత్తుకంతటికీ ఆత్మరూపంగా భావించి సేవిస్తూ ఉండు. అనీగతి భగవంతుండనగుడు భాగవత ముఖ్యుడగు నారదుడాకనునకు జీవేశ్వరగతి ఘన కృప నెరిగించి సిద్ధగతి జనిన ఎడన్ అని ఈ విధంగా భక్త శ్రేష్ఠుడైన నారదుడు ప్రాచీన బర్హికి జీవేశ్వరుల తత్వాన్ని తెలిపి సిద్ధలోకానికి వెళ్లాడు. రాజర్షి అయినట్టి ప్రాచీన బర్హిత తగ ప్రజాపాలనార్థంబు సుతుల ధరకు నియోగించి తపము సేయుటకునై కపిలాశ్రమంబునకపుడు ఓయి అచ్చట నియతినేకాగ్రచిత్తుండును ముక్త సంగుండును భూరి ధైర్యయుక్తుండునవుచు సద్భక్తి యోగంబున అనఘ గోవింద పదారవింద చింతనామృతపాన విశేష చిత్తుడగుచు విధి రుద్రముఖ్యుల కందరాని అవ్యయానందమయ పదమందే అప్పుడనుచు మైత్రేయముని విదురునకు చెప్పే. రాజర్షి అయిన ప్రాచీన బర్హి ప్రజారక్షణకు కొడుకులని నియోగించి తపస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్లాడు. ఆ ఆశ్రమంలో ముక్తసంగుడై ఏకాగ్రచిత్తంతో సద్భక్తియోగంతో గోవిందుని పాదపద్మాలను ఆరాధించాడు. బ్రహ్మరుద్రాదులకు పొంద శక్యం కాని అవ్యయానందమయమైన పదాన్ని పొందాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పి, వెండియూ నిట్లని ఇట్లు ముకుందేశంబునం చేసి భువన పావనంబు మనశుద్ధికరంబు సర్వోత్కృష్ట ఫలప్రదాయకంబు
దేవర్షివర్యముఖ వినిస్పృతంబునైన ఈ అధ్యాత్మ పారోక్ష్యంబు ఎవ్వండు పఠించు ఎవ్వడు విను అట్టివాడు లింగ శరీర విధూననంబు గావించి ముక్త సమస్త బంధుండయి విదేహ కైవల్యంబునుంది సంసారంబునందు పరిభ్రమింపండనిన మైత్రేయునకు విదురుండిట్లని. మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. నారదముని బోధించిన హరికీర్తిని కొనియాడే ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం లోకాన్ని పవిత్రం చేస్తుంది, మనశ్శుద్ధిని కలిగిస్తుంది, అన్నిటికంటే గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని చదివేవాడు విన్నవాడు లింగ శరీరాన్ని విడిచి సమస్త బంధాలను త్రెంచుకొని విదేహ కైవల్యాన్ని పొందుతాడు, సంసారంలో భ్రమించడు అని చెప్పిన మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 24. పూర్వ సఖుని ఉవాచ అని వెండియూనిట్లని. లింగదేహమునకు కర్తృత్వ భోక్తృత్వంబులు స్థూలదేహ ద్వారకంబులగుటంజేసి స్థూలదేహ వినాశంబు కలుగం జీవునకు కర్తృత్వ భోక్తృత్వంబులు లేకుండుటంజేసి ముక్తి కలుగునంటివేని ఈ స్థూలదేహ సంబంధంబు జీవుని యందు బుద్ధి మనోమోక్షార్థ గుణ వ్యూహ రూపాది లింగ శరీరభంగ పర్యంతంబు కలుగుచుండును. సుషుప్తి మూర్ఛాదులందు ఇష్టవియోగాది దుఃఖమందు అహంకారంబు కలిగియుండు. అది ఇంద్రియోపహతించేసి అమావాస్యందలి చంద్రుడు నుంబోలే తరుణ పురుషునకు గర్భబాల్యావస్థలయందు ఇంద్రియ పౌష్కల్యంబు లేకుండుటంజేసి ఏకాదశేంద్రియ స్ఫురణ సమర్థంబైన అహంకారంబు గర్భాదులకు ప్రకాశింపని చందంబు తోపకుండుగావున స్థూలదేహ విచ్ఛేదంబు లేకుండుటంజేసి వస్తుభూతార్థంబు లేకున్న ఈ సంసారంబు విషయంబులయంద ఆసక్తుండగు జీవునకు స్వాప్నికానర్థాగమనంబునుంబోలే నివర్తింపదు. ఈ తీరునం పంచతన్మాత్రాత్మకంబును త్రిగుణాత్మకంబును షోడశ వికారాత్మకంబునునై విస్మృతంబైన లింగ శరీరంబునధిష్ఠించి చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు. మరియును అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. స్థూలదేహం ద్వారానే లింగదేహం కర్తృత్వ భోక్తృత్వాలు పొందటం చేత స్థూలదేహం నశించగానే జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి ముక్తి కలుగుతుంది అని చెప్పటం సరికాదు. లింగ శరీరం ఎందాక ఉంటుందో అందాక స్థూలదేహంతో జీవునికి సంబంధం ఉంటుంది. గాఢనిద్ర మూర్ఛ మొదలైన వానిలో అహంకారం ఉన్నప్పటికీ ప్రకాశించదు. అమావాస్యనాడు చంద్రునిలాగా బాల్యంలో అహంకారం స్పష్టపడదు. స్థూలదేహంతో ఎడబాటు ఉండదు. కాబట్టి అర్థం లేకపోయినా విషయాసక్తుడైన వానికి కలలో అనర్థ దర్శనం కలిగినట్లు సంసారం జన్మ ఉడుగదు. ఈ విధంగా లింగ శరీరాన్ని ఆశ్రయించి చైతన్యాన్ని కలిగించే పురుషుడే జీవుడు అని చెప్పబడతాడు. ఇంకా తివిరియ పురుషుండు దేహంబునను చేసి అనయంబు పెక్కు దేహాంతరముల అంగీకరించుచు అవి విసర్జించుచు సుఖ దుఃఖ భయమోహ శోకములను పొలు పొందు తద్దేహములనే పొందుచుండు. అది ఎట్టులన్నను అగ్రభాగ తృణమూది మరి పూర్వ తృణ పరిత్యాగంబుగావించు తృణజలూకయును బోలే జీవుడవని కొంత జీవించి మ్రియమాణుడగుచు రెండు దేహమర్తి చెంది
కాని పూర్వమైన కాయంబు విడువడు కాన మనమే జన్మ కారణంబు. పురుషుడు ఈ లింగ శరీరం చేత ఒక స్థూల దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతూ తిరిగి దానిని విడిచిపెడుతూ సుఖ దుఃఖ భయ మోహ శోకాలను ఈ లింగదేహం చేతనే అనుభవిస్తాడు. ఆకుపురుగు తన ముందున్న తృణాన్ని పట్టుకొని ఆ తరువాతనే వెనుకటి తృణాన్ని విడిచిపెడుతుంది. అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరొక దేహం పొందిన తరువాతనే పూర్వదేహాన్ని విడిచిపెడతాడు. కాబట్టి మనస్సే జన్మకు హేతువు. నరవరోత్తమయట్లుగాన మనంబె జీవులకెల్ల సంసరణ కారణమట్టి కర్మ వశంబునన్ సకలేంద్రియా చరణుడౌడన విద్య గల్గును సంతతంబున విద్యచే పరగుటన్ బహుదేహ కర్మ నిబంధముల్ కలుగుంజుమీ. రాజా, కాబట్టి మనస్సే జీవులందరికీ జన్మకారణం. కర్మవశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం కలుగుతుంది. కర్మబంధం వల్ల బహుజన్మలను పొందక తప్పదు సుమా. వినుమదిగాన భూవర అవిద్యలయించుటకై రమాపతిన్ ఘన జనన స్థితి ప్రళయ కారణభూతుని పద్మపత్రలోచను పరమేశు ఈశ్వరుని సర్వజగంబు తదాత్మకంబుగా కనుగొనుచుంతదీయ పదకంజములర్థి భజింపు ఎప్పుడు తదాత్మకంబుగా కనుగొనుచున్ తదీయ పదకంజములర్థి భజింపుము ఎప్పుడు. రాజా, విను. కనుక అటువంటి అవిద్యను నాశనం చేయడానికి లక్ష్మీపతి, సృష్టి స్థితి లయకారకుడు, కమలలోచనుడు, పరమేశ్వరుడు అయిన వాసుదేవుని ఈ జగత్తుకంతటికీ ఆత్మరూపంగా భావించి సేవిస్తూ ఉండు. అనీగతి భగవంతుండనగుడు భాగవత ముఖ్యుడగు నారదుడాఘనునకు జీవేశ్వరగతి ఘన కృప నెరిగించి సిద్ధగతి జనినయడన్ అని ఈ విధంగా భక్త శ్రేష్ఠుడైన నారదుడు ప్రాచీన బర్హికి జీవేశ్వరుల తత్వాన్ని తెలిపి సిద్ధలోకానికి వెళ్లాడు. రాజర్షి అయినట్టి ప్రాచీన బర్హిత తగ ప్రజాపాలనార్థంబు సుతుల ధరకు నియోగించి తపము సేయుటకునై కపిలాశ్రమంబునకపుడు ఓయి అచ్చట నియతినేకాగ్రచితుండును ముక్త సంగుండును భూరిధైర్యయుక్తుండునవుచు సద్భక్తి యోగంబున అనఘ గోవింద పదారవింద చింతనామృతపాన విశేష చిత్తుడగుచు విధి రుద్రముఖ్యుల కందరాని అవ్యయానందమయ పదమందే అప్పుడనుచు మైత్రేయముని విదురునకు చెప్పే. రాజర్షి అయిన ప్రాచీన బర్హి ప్రజారక్షణకు కొడుకులని నియోగించి తపస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్లాడు. ఆ ఆశ్రమంలో ముక్తసంగుడై ఏకాగ్రచిత్తంతో సద్భక్తియోగంతో గోవిందుని పాదపద్మాలను ఆరాధించాడు. బ్రహ్మరుద్రాదులకు పొంద శక్యం కాని అవ్యయానందమయమైన పదాన్ని పొందాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పి, వెండియూనిట్లని ఇట్లు ముకుందేశంబునం చేసి భువన పావనంబు మనశుద్ధికరంబు సర్వోత్కృష్ట ఫలప్రదాయకంబు
దేవర్షివర్యముఖ వినిస్పృతంబునైన ఈ అధ్యాత్మ పారోక్ష్యంబు ఎవ్వండు పఠించు ఎవ్వడు విను అట్టివాడు లింగ శరీర విధూననంబు గావించి ముక్త సమస్త బంధుండై విదేహ కైవల్యంబునుంది సంసారంబునందు పరిభ్రమింపండనిన మైత్రేయునకు విదురుండిట్లని. మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. నారదముని బోధించిన హరికీర్తిని కొనియాడే ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం లోకాన్ని పవిత్రం చేస్తుంది, మనశ్శుద్ధిని కలిగిస్తుంది, అన్నిటికంటే గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని చదివేవాడు విన్నవాడు లింగ శరీరాన్ని విడిచి సమస్త బంధాలను త్రెంచుకొని విదేహ కైవల్యాన్ని పొందుతాడు, సంసారంలో భ్రమించడు అని చెప్పిన మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 24. పూర్వ సఖుని ఉవాచ